ఈ వీడియోలో ప్లే ఆఫ్స్కి ఏమేమి టీమ్స్ వెళ్తాయి అండ్ ఏ టీం ఏ ప్లేస్లో ఉండి ఆడుతుంది అనేది నేను గెస్ట్ చెప్తున్నా. సో సీరియస్గా తీసుకోమాకండి ఎవరు. సో ప్రెసెంట్ పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ 8 టీమ్స్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ప్లే ఆఫ్స్ మ్యాచెస్ ఎలా జరగబోతున్నాయి అంటే క్వాలిఫైయర్ 1లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. అండ్ మినీ క్వాలిఫైయర్లో థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. అండ్ ప్లేయిన్స్లో 5th అండ్ 8th ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. అండ్ ప్లేయిన్ 2లో 6th అండ్ 7th ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. ప్లేయిన్స్లో విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 1కి వస్తారు. ఎలిమినేటర్ 1లో విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 2తో ఆడతారు. ఎలిమినేటర్ 2తో విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 3తో ఆడతారు. ఎలిమినేటర్ 3తో విన్ అయిన వాళ్ళు క్వాలిఫైర్ 2లో ఆడతారు. సో క్వాలిఫైర్ 2లో విన్ అయిన వాళ్ళు ఫైనల్కి వస్తారు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా టీమ్స్ని తీసుకొని చెప్తాం. సో క్వాలిఫైర్ 1 దబాంగ్ ఢిల్లీ కేసీ అండ్ పునేరి పల్టన్ టీమ్స్ ఆడతాయి. సో అక్కడ పునేరి పల్టన్ విన్ అయితే ఫైనల్కి వెళ్తుంది. దబాంగ్ ఢిల్లీ కేసీ క్వాలిఫైర్ 2లో ఉంటుంది. అండ్ మినీ క్వాలిఫైర్లో తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ టీమ్స్ ఆడతాయి. అక్కడ తెలుగు టైటన్స్ విన్ అయితే ఎలిమినేటర్ 3లో ఉంటుంది. బెంగళూరు బుల్స్ విన్ అయితే ఎలిమినేటర్ 2లో ఉంటుంది. ప్లేయిన్ 1లో యుమంబా వర్సెస్ గుజరాత్ జైన్స్ టీమ్స్ ఆడతాయి. అక్కడ గుజరాత్ జైన్స్ ఓడిపోతే ఇంటికి వెళ్తుంది. యుమంబా ఎలిమినేటర్ 1కి వస్తుంది. అండ్ ప్లేయిన్ 2లో హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్స్ ఆడతాయి. అక్కడ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఓడిపోతే ఇంటికి వెళ్తుంది. హర్యానా స్టీలర్స్ ఎలిమినేటర్ 1కి వస్తుంది. ఎలిమినేటర్ 1లో యుమంబా వర్సెస్ హర్యానా స్టీలర్స్ టీమ్స్ ఆడతాయి. అక్కడ ఈ హర్యానా స్టీలర్స్ ఓడిపోతే ఇంటికి వెళ్తుంది. యుమంబా విన్ అవుతే ఎలిమినేటర్ 2కి వస్తుంది. ఎలిమినేటర్ 2లో యుమంబా వర్సెస్ బెంగళూరు బుల్స్ టీమ్స్ ఆడతాయి. అక్కడ బెంగళూరు బుల్స్ ఓడిపోతే ఇంటికి వెళ్తుంది. యుమంబా విన్ అవుతే ఎలిమినేటర్ 3కి వస్తుంది. ఎలిమినేటర్ 3లో యుమంబా వర్సెస్ తెలుగు టైటన్స్ టీమ్స్ ఆడతాయి. అక్కడ యుమంబా ఓడిపోతే ఇంటికి వెళ్తుంది. తెలుగు టైటన్స్ విన్ అవుతే క్వాలిఫైర్ 2తో ఆడుతుంది. క్వాలిఫైర్ 2లో తెలుగు టైటన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ టీమ్స్ ఆడతాయి. అక్కడ దబాంగ్ ఢిల్లీ కేసీ ఓడిపోతే ఇంటికి వెళ్తుంది. తెలుగు టైటన్స్ విన్ అవుతే ఫైనల్కి వస్తుంది. ఫైనల్లో తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టన్ టీమ్స్ ఆడతాయి. అక్కడ తెలుగు టైటన్స్ విన్ అవుతుంది కాబట్టి కప్పు మందే. సో నేనేదో సరదాగా తెలుగు టైటన్స్ టీంకి బిగ్ ఫ్యాన్ కాబట్టి సో నేనేదో సరదాగా కూడా ఇదే నిజం అవ్వాలని కోరుకుంటున్నా. ఒకసారి పాయింట్స్ టేబుల్ చూసుకుంటే థర్డ్ ప్లేస్ తెలుగు టైటన్స్ టీంకి ఫిక్స్ అయిపోయింది. అండ్ 4th ప్లేస్కి బెంగళూరు బుల్స్ అండ్ యుమంబా టీమ్స్ పోటీ పడుతున్నాయి. సో ఆ 2 టీమ్స్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. సో ఈ 2 టీమ్స్ ఈ సీజన్లో 16 మ్యాచెస్ ఆడాయి. 16 మ్యాచెస్లో 9 మ్యాచెస్ విన్ అయినాయి. సో పాయింట్స్ టేబుల్లో 18 పాయింట్స్తో 4th అండ్ 5th ప్లేస్లో ఉన్నారు. సో ఈ 2 టీమ్స్కి ఇంకా రిమైనింగ్ మ్యాచెస్ 2 ఉన్నాయి. ఆ 2 మ్యాచెస్ ఎవరెవరితో ఉన్నాయో చూద్దాం. సో బెంగళూరు బుల్స్కి నెక్స్ట్ 2 మ్యాచెస్ ఎవరెవరితో ఉన్నాయంటే బెంగళూరు బుల్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ అండ్ సెకండ్ మ్యాచ్ బెంగళూరు బుల్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్. సో ఈ 2 మ్యాచెస్లో బెంగళూరు బుల్స్ ఒక మ్యాచ్ కంపల్సరీగా విన్ అవ్వాలి. అండ్ యుమంబా టీంకి నెక్స్ట్ 2 మ్యాచెస్ ఎవరెవరితో ఉన్నాయంటే యుమంబా వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. అండ్ యుమంబాకి సెకండ్ మ్యాచ్ వచ్చేసి యుమంబా వర్సెస్ యూపీ యోధాస్. యుమంబా నెక్స్ట్ 2 మ్యాచెస్ కంపల్సరీగా విన్ అవ్వాలి. లేదంటే యుమంబాకి 5th ప్లేస్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. కొంతమందికి డౌట్ రావచ్చు, పాయింట్స్ టేబుల్లో బెంగళూరు బుల్స్కి 18 పాయింట్స్ అండ్ యుమంబా టీంకి కూడా 18 పాయింట్స్ ఉన్నాయి కదా బ్రో అని. సో ఇక్కడ ప్లస్ మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఈచ్ టీమ్ 6 మ్యాచెస్ ఓడిపోయింది. ఇక్కడ బెంగళూరు బుల్స్ తక్కువ మార్జిన్తో ఓడిపోయింది కాబట్టి బెంగళూరు బుల్స్ 4th ప్లేస్లో ఉంది. సో ఈ సీజన్లో బెంగళూరు బుల్స్ వర్సెస్ యుమంబా టీం ఆడినప్పుడు బెంగళూరు బుల్స్ పైన యుమంబా 20 పాయింట్స్ మార్జిన్తో విన్ అయిపోయింది. సో 4th ప్లేస్ మీరు ఎవరికి వస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.